దీపావళి పండుగలో కనిపించే ఈ వెలుగు పువ్వుల కాంతి ముగురమ్మల యొక్క మూలంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. తెల్లని కాంతి సరస్వతిగా, ఎరుపు కాంతి పార్వతిగా, అరుణవర్ణంలోనూ బంగారు కాంతి హిరణ్యవర్ణమైన లక్ష్మీ స్వరూపంగా వెలిగే ఈ జ్యోతి ఒక్క మాటలో మన జీవాత్మ అనే జ్యోతి పైకి వెలుగుతూ పరమాత్మ వైపుగా మనం వేసే అడుగు లాంటిది. అందుకే కార్తీకానికి, దీపానికి అంత ప్రాధాన్యం. మహాలక్ష్మి ప్రతి ఇంటికి తను వెళ్ళలేక తన కాంతిని పంపిందేమో అన్నట్లుగా దీపపు వెలుగులు నిండిపోతూ ఇల్లంతా కాంతులు వెదజల్లే ఈ పండుగ వేళ శ్రీస్తుతి అనే లక్ష్మీ స్తోత్రంలో ఈ శ్లోకం ఈరోజు చదువుకుంటే లక్ష్మీ శోభతో సంపదలు నేనొస్తానంటే నేనొస్తాను అని పరుగులు పెడుతూ వస్తాయట. మరి ఆ శ్లోకం చదువుకుని సంపదల తల్లిని ఈ శుభవేళ ఆహ్వానిద్దాం. ఆర్తత్రాణవ్రతిభిః అమృతాసార నీలాంబువాహైః అంబోజానాముషసి మిషతామంతరంగైరపాంగైః యస్యాం దిశి విహరతే దేవి దృష్టిస్త్వదీయా తస్యాం అహమహమిహకాం తన్వతే సంపదోఘాః. అమ్మా, ఆర్తులైన వారిని రక్షించే తల్లి మహాలక్ష్మి, నీ చూపు ఎక్కడెక్కడైతే విహరిస్తుందో అక్కడ సంపదలు నేనొస్తానంటే నేనొస్తాను అంటూ పరుగు పెడుతూ వస్తాయట తల్లి. అటువంటి తల్లివి ఈ దీపావళి శుభవేళ మా ఇంట అడుగు పెట్టమ్మా అంటూ మహాలక్ష్మిని ఆహ్వానించే ఈ శ్లోకం అందరం ఒక్కసారి చదువుకుందాం.